సరే ఇంకా మొదలు పెడదామా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఇంట్రో మీద పెద్దగా టైం తీసుకోవట్లే, స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్ళిపోతాం. కొన్ని స్టడీస్ ప్రకారం యావరేజ్ ఇండియన్ 30% మంత్లీ ఇన్కమ్ ఒక ట్రాప్లో వేస్ట్ చేస్తున్నాడు. షాపింగ్ మాల్కి వెళ్ళడం, సడన్గా ఒక ట్రెండీ డ్రెస్ ఏదో ఒకటి కనిపించడం, దాని కింద 50% ఆఫ్ అని ఒక ట్యాగ్ చూడడం, సేల్స్ పర్సన్ ప్రెషర్ చేయడం, ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ జరగడంతో విత్ ఇన్ మినిట్స్ ఒక క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తాం, అనుకున్నది తీసేసుకుంటాం. ఇదే ఇంపల్సివ్ స్పెండింగ్, ఇదొక మనీ ట్రాప్. ఈ ఎమోషనల్ డెసిషన్స్ వల్ల మన మంత్లీ బడ్జెట్ పూర్తిగా నాశనం అయిపోతుంది. సో ఈసారి గుర్తుంచుకోండి, 24 hours రూల్. మీరు ఇన్స్టాగ్రామ్లో స్క్రోలింగ్ చేస్తున్నారు, సడన్లీ మీకు ఒక నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ వచ్చాడు, iPhone 15 Pro Max గురించి చెప్తున్నాడు, ప్రమోట్ చేస్తున్నాడు. ఇమీడియట్గా కొనాలి అని నాకు కూడా అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది. కానీ ఈ టైంలోనే మనం కంట్రోల్ చేసుకోవాలి. 24 hours వెయిట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో మళ్ళీ ఆలోచించండి, నిజంగా మీకు కొనాలని ఉందా, అవసరం ఉందా, మీ దగ్గర మొబైల్ ఉన్నా కూడా ఇంకొక మొబైల్ ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి మీకు 24 hours మైండ్ క్లియర్ అయిపోతుంది. సో ఈసారి ఎప్పుడైనా సరే ఇంపల్సివ్గా కొనాలనిపిస్తుంటే ఒక 24 hours ఆగి కొనండి. ఇలాగే ఇంకొక ట్రిక్ కూడా మీరు ప్లే చేయొచ్చు. కొనాలి అనుకుంటున్న ఐటమ్స్ని లిస్ట్ రాయండి, వాటిని 3 categories క్లాసిఫై చేయండి. మస్ట్ బై, కెన్ వెయిట్, జస్ట్ వాంట్. మస్ట్ బైలో తప్పనిసరిగా కొనాల్సినవి, ఇది కొనకపోతే లైఫ్లో ముందుకు వెళ్ళడం కష్టం అనేవి ఉంటాయి చూసారా, అవి రాయండి. అలాగే కెన్ వెయిట్లో ఇప్పుడు కొనాల్సినంత అర్జెన్సీ ఏమీ లేదు, తర్వాత అయినా కొనొచ్చు అనేవి ఉంటాయి చూసారా, అవి రాయండి. అలాగే జస్ట్ వాంట్లో దీనివల్ల అవసరం లేదు కానీ కొనాలని ఉంది అని అనిపించినవి ఉంటాయి. ఉదాహరణకి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ముందే డ్రోన్ కొనేద్దాం అని వెళ్ళిపోయారు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. సో ఇలాంటివన్నీ జస్ట్ వాంట్లో రాయండి. 1 month దీన్ని ఫాలో అయ్యి చూడండి, మీరు సర్ప్రైజ్ అయిపోతారు. జస్ట్ వాంట్ కేటగిరీ ఐటమ్స్ మీద ఎంత డబ్బు సేవ్ చేశారో మీరే చూసి సర్ప్రైజ్ అయిపోతారు. అలాగే డబ్బు విషయంలో ఒక గోల్డెన్ రూల్ కూడా ఉంది. ఇఫ్ యూ కాంట్ బై ఇట్ ట్వైస్, యూ కాంట్ అఫోర్డ్ ఇట్ వన్స్. అంటే ఏ వస్తువు అయినా సరే కొనే ముందు ఆలోచించండి, ఈ వస్తువు కొన్న వెంటనే పోయిందనుకోండి, మళ్ళీ వెంటనే మీరు కొనగలరా అని. మీరు కనుక ఆ వస్తువుని పోయిన వెంటనే మళ్ళీ కొనలేరు అంటే మీరు అసలు ఆ వస్తువు కొనే అంత ఇంకా సంపాదించడం లేదని అర్థం. సో ఏదైనా ఖరీదైన వస్తువు కొనేటప్పుడు ఇది ఒకసారి ఆలోచించండి. అలాగే మనీ ట్రాప్ నెంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. ఒక యావరేజ్ ఇండియన్ మంత్లీ ఇన్కంలో జస్ట్ 4% మాత్రమే సేవ్ చేస్తున్నారు. మరి సేవింగ్స్ అనేవి లేకపోతే ఫ్యూచర్లో ఏమవుతుంది? లెట్స్ అండర్స్టాండ్ దిస్ డేంజరస్ మనీ ట్రాప్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక అతను 50,000 శాలరీ నెలకు సంపాదిస్తున్నాడు. అన్ని బిల్స్ క్లియర్ చేశాక మిగిలిన అమౌంట్ షాపింగ్, మూవీస్, ఫుడ్ డెలివరీకి స్పెండ్ చేస్తున్నాడు. సడన్గా ఒకసారి కార్ రిపేర్ వచ్చింది, 15,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. సేవింగ్స్ లేదు, క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాడు. నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ రిపీట్ అయ్యి అప్పులు పాలైపోయాడు. దీన్నే డెట్ ట్రాప్ అంటారు. మరి సొల్యూషన్ ఏంటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. శాలరీ వచ్చిన ఫస్ట్ డేనే సేవింగ్స్ ఆటోమేటిక్గా సెపరేట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. మంత్లీ ఇన్కమ్ 50,000 అయితే ఫస్ట్ డేనే 10,000 సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. మిగిలిన 40,000తో మంత్లీ మీరు మేనేజ్ చేయాలి. లైఫ్లో సడన్గా ఏం వస్తుందో ఎవరికీ తెలియదు. మెడికల్ ఎమర్జెన్సీస్, జాబ్ లాస్, రిపేర్స్, కార్ రిపేర్స్, ఇలాంటివి ఏవైనా రావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మినిమం 6 months ఎక్స్పెన్సెస్ సేవ్ చేయండి. ఎలా అంటే మీరు నెలకు 30,000 ఖర్చు చేస్తున్నారు అనుకోండి, 30,000 × 6 1,80,000 టార్గెట్ పెట్టుకుని దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఉద్యోగం పోయిందనుకోండి, లేకపోతే ఉద్యోగం నుంచి బయటకు వచ్చారు ఏదో పని వల్ల, అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకుంటాకి మీకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. నా ఫ్రెండ్ అయితే 3 సేవింగ్స్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. తనకి 3 సెపరేట్ గోల్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి ఎమర్జెన్సీ ఫండ్ ఎలాగానో ఉంది, ఇంకోటి షార్ట్ టర్మ్ గోల్స్, తనకి నచ్చిన బైక్ కొనాలనుకున్నా, ఏదైనా గ్యాడ్జెట్స్ కొనాలనుకున్నా, మొబైల్ కొనాలనుకున్నా, అవన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్లో పెట్టుకుంటున్నాడు. మూడోది లాంగ్ టర్మ్ గోల్స్, ఒక ఇల్లు కొనాలన్నా, తన లైఫ్లో రిటైర్మెంట్కి కావాల్సినంత సంపాదించాలన్నా, ఇవన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్ గోల్స్లో పెట్టుకుంటున్నాడు. అండ్ ఈ డబ్బుని మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటెప్పుడు గుర్తుంచుకోండి, సేవింగ్ మనీ ఈజ్ ఎర్నింగ్ మనీ. అంతేకాదు, మనీ సేవింగ్తో పాటు ఫ్యామిలీని కూడా సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. రవి అని ఒక ఐటీ ఎంప్లాయీ ఉండేవాడు. ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డాడు. సడన్గా ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఫ్యామిలీకి సోల్ ఎర్నింగ్ మెంబర్ కాబట్టి ఫైనాన్షియల్లీ చాలా టఫ్ సిచ్యువేషన్ తన ఫ్యామిలీ ఇప్పుడు ఫేస్ చేస్తుంది. రవి గారు ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం చాలా కేర్ తీసుకునేవారు. కానీ ఒక్క ఇంపార్టెంట్ విషయం మిస్ అయ్యారు, టర్మ్ ఇన్సూరెన్స్. మీకు తెలుసా, కేవలం 600 నుంచి 700 మంత్లీ ప్రీమియంతో 2 కోట్ల ప్రొటెక్షన్ మీరు తీసుకోవచ్చు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే కవరేజ్ని 20 crores వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది. సెక్షన్ 80C కింద 1.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేస్తే 10% డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే నెలలో ఒక పిజ్జా ఆర్డర్ చేయకపోతే కంప్లీట్ ఫ్యామిలీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవచ్చు. మరి బెస్ట్ ప్లాన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. 51+ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్లాన్స్ ఉన్నాయి. కంపేర్ చేసి బెస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోండి.
ప్రతి సెకండ్ చాలా ప్రెషియస్. స్టార్ట్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యామిలీ టుడే. ఇప్పుడు మనీ ట్రాప్ నెంబర్ 3 గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని ఎప్పుడైనా విన్నారా? ఇదే ఇప్పుడు ఒక అరుగు అరుస్తాను, డోంట్ వరీ, ఇంకా ఎక్కువైపోయింది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనీ ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే మీరు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ గురించి విన్నారా? మీకు తెలుసా, ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి మన ఎక్స్పెన్సెస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇది నార్మల్ కాదు, ఇది ఒక ట్రాప్. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అతను నెలకు 50,000 సంపాదించాడు. ఇప్పుడు అతనికి 1,00,000 రూపాయలకి తన శాలరీ పెరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే, మనోడు చిన్న ఫ్లాట్ నుంచి లగ్జరీ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయాడు. మనోడు కొన్న స్విఫ్ట్ని అమ్మేసి క్రేటాని ఈఎంఐలో తీసేసుకున్నాడు. తను ఎప్పుడు కొనే బట్టల కంటే కూడా ఇంకొంచెం కాస్ట్లీ బట్టలు కొనడం మొదలుపెట్టాడు. ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తా. మనోడికి 50,000 శాలరీ వచ్చేటప్పుడు ఎక్స్పెన్సెస్ 40,000 అయ్యాయి, సేవింగ్స్ 10,000 చేసేవాడు. కొత్తగా ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఎక్స్పెన్సెస్ 90,000 చేస్తున్నాడు, సేవింగ్స్ అవే 10,000 చేస్తున్నాడు. మరి సొల్యూషన్ ఏంటి? వారెన్ బఫెట్ ఎప్పుడో చెప్పాడు, ఇఫ్ యూ బై థింగ్స్ యూ డోంట్ నీడ్, సూన్ యూ విల్ హ్యావ్ టు సెల్ థింగ్స్ యూ నీడ్. శాలరీ పెరిగినా సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయండి, అంటే మీ ఓల్డ్ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయండి. శాలరీ హైక్ వచ్చినా ఓల్డ్ బడ్జెట్ని ఫాలో అవ్వండి. ఎక్స్ట్రా ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టండి. స్టేటస్ సింబల్స్ కోసం ఖర్చులు పెట్టకండి. మీ చైల్డ్హుడ్ ఫొటోస్ ఒకసారి చూడండి. అక్కడ మీరు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కోసం హ్యాపీగా లేరు, ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా అలానే ఉండాలి. మా డాడీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మా డాడీ బాగా ఖర్చు పెడతారని ఎవరి పిల్లలు ఆనందంగా ఉండరు. మా డాడీ మాతో టైం స్పెండ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో గుర్తుంచుకోండి, డబ్బుల్ని కరెక్ట్ వాటిల్లో స్పెండ్ చేయండి. మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాల గురించి స్పెండ్ చేయండి. ఇప్పటికిప్పుడు కిక్ ఇచ్చే చిన్న చిన్న విషయాల కోసం ఖర్చు పెట్టకండి. సో పేపర్ తీసి లాస్ట్ 6 monthsలో మీ ఎక్స్పెన్సెస్ ఒకసారి రాయండి. ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి చూడండి. యాక్చువల్ నీడ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, సొసైటీ ప్రెషర్తో మీరు పెట్టిన ఎక్స్ట్రా ఖర్చులు ఏంటనేది ఒకసారి చూడండి. మీకే అర్థమవుతుంది మీరు ఎంత దుబారా ఖర్చు చేస్తున్నారు. అండ్ గుర్తుంచుకోండి, యువర్ శాలరీ ఈజ్ యువర్ సీడ్, డోంట్ ఈట్ ఇట్ ఆల్. అసలు ఇదంతా మనం ఎందుకు, ఈ మనీ ట్రాప్స్ అన్నిటి నుంచి ఎందుకు బయటపడాలి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే జస్ట్ స్ట్రిక్ట్ బడ్జెట్ కాదు, రిలెంట్లెస్ సేవింగ్ మాత్రమే కాదు. మీ వాల్యూస్, మీ గోల్స్తో అలైన్ అయిన ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. హార్వర్డ్ రీసెర్చ్లో మనీ అండ్ హ్యాపీనెస్ రిలేషన్షిప్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. మనీ పెరిగిన కొద్దీ హ్యాపీనెస్ పెరుగుతుంది, కానీ ఒక పాయింట్ వరకే, ఒక లిమిట్ వరకు మాత్రమే పెరుగుతుంది. దీని గురించి చెప్తూ ఏమంటున్నారంటే, అమెరికాలో 1 కోటి రూపాయలు సంపాదించేవాడి కంటే కూడా మన ఏలూరు లాంటి టౌన్లో 50,000 సంపాదిస్తూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవాడు ఉన్నాడు చూసారా, వాడే హ్యాపీగా ఉంటాడంట. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి మనం ఏం చేయాలి? డబ్బు విషయంలో మైండ్ సెట్ని మార్చుకోవాలి. బియాండ్ గెట్టింగ్ అనే పుస్తకంలో డబ్బు గురించి 2 మైండ్ సెట్స్ ఉంటాయని చెప్తున్నారు. అందులో ఒకటి అబండెన్స్ మైండ్ సెట్, రెండోది ఎక్సెస్ మైండ్ సెట్. దీన్ని క్రికెట్ అనాలజీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అబండెన్స్ మైండ్ సెట్ అంటే ధోనీలా బ్యాటింగ్ చేయడం, మ్యాచ్ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం, రిసోర్సెస్ తన దగ్గర ఏమున్నాయో చూసుకుని కాన్ఫిడెంట్గా ఆడటం, అన్నెసరీ షాట్స్కి వెళ్లకుండా కరెక్ట్ షాట్స్ ఆడటం. అంటే మన దగ్గర ఎంత ఉందో మనకి తెలుసు, దానికి తగ్గట్టు ఏం చేయాలో కూడా మనకి తెలుసు. ఈ కాన్ఫిడెన్స్తో ఉండటమే అబండెన్స్ మైండ్ సెట్. రెండోది ఎక్సెస్ మైండ్ సెట్ అంటే ప్రెషర్లో అన్నెసరీ షాట్స్ ఆడేయడం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో రిక్వైర్డ్ రన్స్ ఉన్నా కూడా రిస్కీ షాట్స్ ఆడటం, అంటే అన్నెసరీ స్పెండింగ్ చేయడం అనమాట. ఎవరో ఖర్చు పెడుతున్నారని మీరు కూడా ఖర్చు పెట్టడం, ఆడవాడు ఇది కొన్నాడని మనం కూడా అదే కొనడం, ఇవన్నీ కూడా ఎక్సెస్ మైండ్ సెట్తో మనం చేసే దుబారా ఖర్చులు. మరి బ్యాలెన్స్ ఎలా చేయాలి? సింపుల్. డైట్లో ఉన్నామని వాటర్ మాత్రమే తాగుతూ కూర్చోలేం, ఎంతో కొంత తినాలి. బ్యాలెన్స్డ్ డైట్ అనేది ముఖ్యం. అలాగే ఫైనాన్షియల్ లైఫ్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి. గోల్స్ కోసం సేవ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, వాల్యూస్ని ఫాలో అవ్వాలి, స్మార్ట్ డెసిషన్స్ కూడా తీసుకోవాలి. అబండెన్స్ అంటే ఎక్కువ స్పెండ్ చేయడం కాదు, స్మార్ట్గా స్పెండ్ చేయడం. జస్ట్ లైక్ క్రికెట్లో రైట్ టైంకి రైట్ షాట్ ఎలా ఆడతామో, అలాగే అబండెన్స్ మైండ్ సెట్తో ఉంటే కరెక్ట్ టైంకి కరెక్ట్ ఖర్చు పెడతాం. ఫైనాన్షియల్ లైఫ్లో కూడా ఇది చాలా ముఖ్యం. అలాగే ఈ పుస్తకంలో రచయిత ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మాట్లాడారు. మనం కొనే చీప్ వస్తువులు ఉంటాయి చూసారా, దానివల్ల మన ఖర్చు ఇంకా పెరుగుతుందంట. ఎలా అనుకుంటున్నారా? మనం కొనే చీప్ వస్తువులు త్వరగా పాడైపోతాయి, దానివల్ల మళ్ళీ అదే వస్తువుని తిరిగి కొంటాం. దానికంటే క్వాలిటీ వస్తువు కొనడం మంచిదని ఈ రచయిత చెప్తున్నారు. ఎగ్జాంపుల్గా చైనా అని చెప్తున్నారు. చైనా వాడు ఏ ఐటెంనైనా సరే చాలా చీప్గా, ప్రపంచంలో ఎక్కడా మీకు దొరకనంత చీప్గా అమ్మేస్తున్నాడు. మనం కూడా చీప్గా వస్తుంది కదా అని చెప్పేసి వీడిని ఎంకరేజ్ చేస్తున్నాం, కొంటున్నాం. కానీ దీని వెనుక వర్కర్స్ ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళకి శాలరీస్ తక్కువ ఇవ్వడం, వాళ్ళని టెరిబుల్ సిచ్యువేషన్స్లో పెట్టి పని చేయించడం, ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసే కెమికల్స్ వాడటం,
క్వాలిటీని కాంప్రమైజ్ చేయడం, ఇవన్నీ కూడా ఆ చీప్ వస్తువుల వెనుక ఉన్న హిడెన్ కాస్ట్. సో బట్టలు లేదా షూస్ లేదా చిన్న చిన్న వస్తువులు ఏదైనా సరే చీప్గా వస్తున్నాయని చెప్పేసి కొనకండి. ఎందుకంటే చీప్గా వస్తున్నాయంటే మన మైండ్లో అవసరం లేకపోయినా సరే మనం కొంటాం. చీప్వి కొనడం కంటే కూడా కొంచెం తక్కువలో మంచి క్వాలిటీ ఉన్న వస్తువులు కొనడం మంచిది. ఒక చీప్ వస్తువు ఏదైనా కొనేసి దాన్ని వాడకుండా పాడేయటం కంటే కూడా మంచి క్వాలిటీ ఉన్న వస్తువు కొని దాన్ని వాడటం మంచిది. అలాగే డబ్బులు దాయాలని చెప్పేసి ట్రిప్స్కి వెళ్లకుండా కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలాంటి వాటి కోసం సింకింగ్ ఫండ్స్ అని పెట్టుకోండి. మీకు సడన్గా గోవా ట్రిప్కి వెళ్ళాలనిపించింది అనుకోండి, రెగ్యులర్ సేవింగ్స్ టచ్ చేయకుండా స్పాంటేనియస్గా ట్రిప్కి వెళ్ళడానికి ఈ సింకింగ్ ఫండ్స్ ఉపయోగపడతాయి. సింకింగ్ ఫండ్స్ అంటే సెపరేట్గా స్పెసిఫిక్ గోల్స్ కోసం పెట్టే చిన్న చిన్న ఖర్చులు. ఎగ్జాంపుల్, నెలకి 5,000 రూపాయలు ట్రావెల్ ఫండ్కి సెపరేట్ పెడితే 6 నెలల్లో 30,000 రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ టచ్ చేయకుండానే స్పాంటేనియస్గా మీరు ట్రిప్స్కి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన మైండ్లో చాలా చేసేయాలి, ఈ మంత్ ఇది కొనేయాలి, ఈ మంత్ ఫోన్ కొనేయాలి, ఈ మంతే ట్రిప్కి వెళ్ళాలి, ఈ మంతే బట్టలు కొనాలి, ఇలా అనుకుంటాం. ఇలా ఒకేసారి ఇన్ని చేయాలి అని అనుకుంటే ప్రతి నెల ఇలాగే ఖర్చులు చేసుకుంటూ వెళ్ళిపోతాం అండ్ ప్రతి నెల డబ్బుల భారం మన మీద పెరిగిపోతుంది. సో ఫోకస్ ఆన్ వన్ ఏరియా. ట్రావెల్ అనుకున్నారా, షాపింగ్ అనుకున్నారా, ఏదో ఒకటే తీసుకోండి. ఈసారికి ట్రావెల్ చేసేయండి, 2 months తర్వాత షాపింగ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క నెల ఒక్కొక్కటే చేసుకుంటూ వెళ్తే మీ మీద డబ్బుకు సంబంధించిన భారం పడదు. అలాగే మన డబ్బు దుబారాగా ఖర్చు అవ్వకూడదు అనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మధ్య మధ్యలో కనబడే యాడ్స్ చూసి అన్నెసరీగా షాపింగ్ చేస్తున్నాం. మ్యాక్సిమం బ్రాండ్స్ అన్నీ కూడా సేల్ అని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రిమెంబర్, రిచ్నెస్ బ్యాంక్ బ్యాలెన్స్లో లేదు, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్లో ఉంది. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 2025లో మనీ షుడ్ బి అ టూల్ ఫర్ హ్యాపీనెస్, నాట్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెస్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మనం మాట్లాడుకున్న ఇన్ని పాయింట్స్లో మీకు ఏ పాయింట్, ఈ పాయింట్ నాకు చాలా ఉపయోగపడుతుందని ఏ పాయింట్ అనుకుంటున్నారో దాన్ని నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ గుర్తుంచుకోండి, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.